ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు నారదుడు అనే కథను విందామా? నారదుడు. నారదముని హిందూ పురాణాలలో తరచూ కనిపించే ఒక పాత్ర. బ్రహ్మ మానసపుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని, ముక్తుడని ఇతను గురించి వర్ణనలో తరచూ వస్తూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచూ ప్రస్తావించబడుతున్నాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసాలలో నారదుని కథలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పండగల సమయాలలో కొంతమంది భక్తులు నారదుడి వేషధారణ ధరించి సంచరిస్తూ సందడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. మరి అటువంటి నారదుడికి సంబంధించిన ఒక చక్కని కథను ఈరోజు వినేద్దామా? అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాళ్ళ క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి బ్రహ్మకుమారుడైన నారదుడు తపస్సు చేయడానికి మొగ్గు చూపాడు. అతను హిమాలయ పర్వతాలలో ఒక అందమైన గుహను తపస్సు చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని గ్రహించాడు. దాని సమీపంలో ఒక ఖగోళ నది ప్రవహిస్తోంది. అతను చాలా కాలం తపస్సు చేశాడు. దృఢంగా మరియు స్థిరంగా కూర్చుని మౌనంగా ఉండి శ్వాసను అదుపులో ఉంచుకుని ఇంకా తెలివి యొక్క స్వచ్ఛతను నిలుపుకుంటూ ధ్యానం చేయడం ద్వారా నేనే బ్రహ్మ అనే సాక్షాత్కారం ఏర్పడి బ్రహ్మని ప్రత్యక్షంగా చూసేందుకు దారితీసింది. ఈ గొప్ప నారదుడు మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు దేవతల నాయకుడైన ఇంద్రుడు నారదుని ఉద్దేశాన్ని అనుమానించాడు. ఆ మహర్షి తన రాజ్యం కోసమే తహతహలాడుతున్నాడని భావించాడు. నారదుని తపస్సును పాడు చేయడానికి అతను కామదేవ మన్మధుడికి ఆజ్ఞాపించాడు. కామదేవుడు తన భార్య
రతి అతని స్నేహితుడు మధుతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి తనకున్న కలలన్నిటినీ ఉపయోగించుకున్నాడు. వసంతుడు కూడా అహంకారంతో విభిన్న స్వభావం గల తన పరాక్రమాన్ని చాటాడు. కాని ఋషి నారదుడు మనసు చలించలేదు. అసలు ఎటువంటి భంగపాటు కలగలేదు. నారదుని మనస్సు చలించలేదు. కారణమేమిటంటే నారదుడు తపస్సు చేస్తున్న ప్రదేశం శివుడు గొప్ప తపస్సు చేసిన ప్రదేశం. మరి తపస్సును భంగం కలిగించే వారిని ఊరికే వదిలిపెడతాడా ఆ శివుడు? ఋషుల తపస్సును పాడు చేసే కామదేవుణ్ణి శివుడు బూడిదగా మార్చేశాడు. అది చూసిన రతి కామదేవుడికి పునర్జన్మాన్ని కోరుకుంది. దేవతలను అభ్యర్థించింది. ఇదంతా జరిగిన తరువాత దేవతలు మొత్తం ప్రపంచానికి శ్రేయోభిలాషి అయిన శివునికి విజ్ఞప్తి చేశారట. కొంతకాలం తరువాత కామదేవుడు మళ్లీ జీవిస్తాడు. కాని అతని పన్నాగాలు ప్రణాళికలు ఏవీ ఇక్కడ ఫలించవు. ఈ కారణంగానే కామదేవుడి పన్నాగాలు నారదుడిపై ప్రభాలంగా లేవు. కామదేవుడు ఇంద్రుని వద్దకు వెళ్లి తన వైఫల్యాన్ని అతనికి వివరించాడు. ఇంద్రుడు అసలు వాస్తవాలు తెలియక చాలా ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా అతను నారదుణ్ణి మెచ్చుకున్నాడు కూడా. తన తపస్సు పూర్తయిందని తెలుసుకున్న నారదుడు తపస్సు ముగించాడు. తాను కామదేవుణ్ణి జయించినట్లు తలుచుకుంటూ గర్వంతో నిండిపోయాడు. ఎందుకంటే అక్కడ జరిగింది మొత్తం శివుని ఆజ్ఞతో జరిగింది. కాని ఆ మైకంలోనే ఉన్నాడు మన నారదుడు. అతను నిజానికి జ్ఞానం లేనివాడు. శివుని మాయతో భ్రమపడ్డాడు. కేవలం తాను చేసిన తపస్సు వల్లే కామదేవుడు భయపడిపోయాడు అని తలుచుకుంటాడు. నారదుడు కైలాసానికి వెళ్లి స్వదేశానికి వెళ్తాడు. రుద్రుడికి నమస్కరిస్తూ అహంకారంతో తను కామదేవుణ్ణి జయించడం గురించి చెబుతాడు. అది విన్న శివుడు నారదునికి ఇలా సలహా ఇచ్చాడు. నీవు ధన్యుడివి. అయితే మరెక్కడ, ముఖ్యంగా విష్ణువి సమక్షంలో మాత్రం ఇలా మాట్లాడుకు సుమి అని చెప్పసాగాడు. కాని ఇప్పటికీ శివుని మాయా ప్రభావంలో ఉన్న నారదుడు అతని సలహా తీసుకోలేదు. అప్పుడు ఆ ఋషి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మకు నమస్కరించి అతను తన తపస్సు ఫలితంగా కామదేవుడిపై విజయం గురించి చెబుతాడు. అది విన్న బ్రహ్మ శివుని పాదాలపై నారదుడి ఋషి తపస్సు చేసిన కారణంగానే ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. అప్పుడు అతను తన కొడుకు నారదుడి మీద మండిపడి నారదుడు చెప్పిన మాటలను పక్కన పెడతాడు. బ్రహ్మ కూడా నారదుడికి తన వంతు సలహాలు ఇవ్వడం చేసినప్పటికీ నారదుడు ఇంకా బ్రహ్మ సలహా తీసుకోడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇప్పుడు శివుని మాయలో ఉండి నారదుడు తానే గెలిచానని భ్రమలో ఉన్నాడు. అంతేకాదు గర్వపడుతున్నాడు కూడా. అప్పుడు నారదుడు విష్ణులోకానికి అతి తక్కువ సమయంలోనే విష్ణువుని సాధించినందుకు ప్రగల్భాలు పలికాడు. తరువాత విష్ణువు నారదుని దగ్గరికి వచ్చినప్పుడు అతని సందర్శన ఉద్దేశాన్ని ఊహించగలిగాడు. అతను ఇలా అన్నాడు, నువ్వు ధన్యుడివి. నీ సందర్శన నన్ను పవిత్రం చేస్తుంది. నువ్వు ఎక్కడ్నుంచి వచ్చావో, ఎందుకు వచ్చావో నేను తెలుసుకోవచ్చా? విష్ణువు యొక్క ఈ మాటలు విన్న నారద మహర్షి ఉప్పొంగిపోయాడు. అతను తన కథను అదే అహంకారంతో చెప్పుకొచ్చాడు. నారద మహర్షి అహంకారపూరితమైన మాటలు విన్న విష్ణువు శివుని కమలం లాంటి పాదాలను స్మరించాడు. అంతేకాకుండా అసలు కారణం అర్థం చేసుకున్నాడు. అప్పుడు విష్ణువు కావాలని నారదుడు వైపు చూస్తూ, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. బ్రహ్మచార్యం కోసం నువ్వు చేసిన తపస్సు అమోఘం. నీ వంటివాడు ఈ లోకంలో ఒక్కడునూ లేడు. నిజంగానే తెలివితేటలు అమోఘం. నువ్వు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. అసలు నీవు కామదేవుణ్ణి ఇప్పుడే కాదు, ఎప్పుడో ఓడించి ఉండేవాడివి. అంత గొప్ప సాహసాలు, అంత ధైర్య పరాక్రమాలు నీలో కనిపిస్తూనే ఉన్నాయి అంటూ నారదుడిని ఎన్నో రకాలుగా పొగడ్తలతో ముంచెత్తుతాడు విష్ణు. ఇలాంటి మాటలు విన్న నారదుడు తనలో తాను నవ్వుకున్నాడు. కాని విష్ణువుతో వినయంగా మాట్లాడాడు.
విష్ణువు వైపు చూస్తూ, మీరు నాకు అనుకూలంగా ఉంటే కామదేవుడు మాత్రం నన్నేం చేయగలడు అని చెప్పి నారద ఋషి విష్ణువుకి నమస్కరించి వెళ్ళిపోయాడు. అయితే ఒకవైపు నారదుడికి అనుకూలంగానే మాట్లాడుతున్నప్పటికీ నారదుడికి కనువిప్పు కలిగించాలని, తన ద్వారా కామదేవుడు ఓడిపోయాడు అనే భ్రమలో ఉండి ధైర్య పరాక్రమాలలో తన వంటివాడు లేడు అని అహంకారంతో ఎవరి మాటలను సలహాలను అంగీకరించని నారదుడి కోసం విష్ణువు ఒక ప్రణాళిక వేస్తాడు. నారదుడు తన దారిలో వెళ్లే సమయంలో విష్ణువు తన మాయతో ఒక పెద్ద అద్భుతమైన నగరాన్ని సృష్టించాడు. అది నిజంగా స్వర్గం కంటే చాలా అందంగా ఉండే నగరం. ఆ నగరంలో ధనవంతుడు మరియు సంపన్నుడైన శిలనిధి అనే రాజు తన కుమార్తె కోసం అదే సమయంలో స్వయంవరం అని బ్రహ్మాండమైన వేడుకను చేసేందుకు సిద్ధపడతాడు. యువరాణిని దక్కించుకునేందుకు నలుమూలల నుంచి ఎన్నో ప్రాంతాల నుండి తెలివైన రాజకుమారులు ఎంతో మంది రావడం జరిగింది. అటువంటి అందమైన నగరాన్ని చూసిన నారదుడు మంత్రముగ్ధుడైపోయాడు. అతని కళ్ళను నమ్మలేకపోయాడు. నారద మహర్షి ఆత్రంగా రాజుగారు ఉండే భవంతి గుమ్మం దగ్గరకు వెళ్తాడు. మహర్షి రాజభవనానికి వెళ్లిన తరువాత అసలు ఊహించని విధంగా రాజు శిలనిధి అతనిని ఆరాధించి అద్భుతమైన సింహాసనంపై ఆసనం ఇచ్చాడు. అతను తన కుమార్తె అదేవిధంగా ఆయన భార్యను పిలిపించి నారదుని పాదాల వద్ద మోకరిల్లమని కోరాడు. ఆ రాజుగారు నారదునితో ఇలా చెప్పాడు: నారద మహర్షి, మా కుమార్తెకు వివాహ వయసు వచ్చింది. ఆమె అర్హత కలిగిన వరుడి కోసం వెతుకుతోంది. ఆమె భవిష్యవాణిని చెప్పండి అంటూ ఋషిని కోరాడు రాజుగారు. ఆ సమయానికి నారదుడు తన బ్రహ్మచార్యాన్ని పక్కన పెట్టి రాజకుమారి మీద మనసు పారేసుకున్నాడు. పాపం ఆమెను కోరుకున్నాడు. మనసులో ఒక ప్రణాళిక వేసుకుని రాజుగారితో ఇలా అంటాడు: మీ కుమార్తె అన్ని గుణాలను కలిగి ఉంది. ఆమె కాబోయే భర్త ఖచ్చితంగా ఒక అద్భుతమైన దేవుడు, అందరికీ ప్రభువు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అజేయుడు వీరుడు, శివునితో సమానంగా మరియు కామదేవునితో పోటీపడే మనిషి. ఇలా చెప్పి నారదుడు రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. ప్రేమ కారణంగా సతమతమవుతున్న నారదుడు యువరాణిని ఆకర్షించడానికి విష్ణువు యొక్క రూపాన్ని పొందాలని మనసులోనే తలచి ఎలాగోలా విష్ణులోకానికి వెళ్తాడు. అతను ఏదీ దాచుకోకుండా తన వ్యవహారాన్ని విష్ణుకి వివరించాడు. అద్భుతమైన రూపంతో ఉండాలని అతను దయను అభ్యర్థించాడు. అన్ని విషయాలు తెలిసిన విష్ణువు నారదుడి ఆలోచనను పసిగట్టాడు. విష్ణువు ఋషి చెప్పిన ఈ మాటలు విని ఋషికి తనలాంటి రూపం హరిముఖాన్ని అనుగ్రహించాడు. హరి అంటే నిజానికి కోతిన పోలిన ముఖం. గొప్ప నారద మహర్షి యువరాణి కోసం స్వయంవరాన్ని నిర్వహిస్తున్న ప్రదేశానికి, రాజకుమారుల సమావేశమైన ప్రదేశానికి త్వరగా వెళ్తాడు. అతని మనస్సు ప్రేమతో ఉప్పొంగిపోవడంతో నేను విష్ణువు రూపంలో ఉన్నందున ఆమె నన్ను మాత్రమే ఎన్నుకుంటుంది అని ఆలోచించడం ప్రారంభించాడు. పాపం ఋషి తన ముఖం కోతిన పోలి ఉందని తెలుసుకోలేకపోయాడు. అయితే సమావేశంలో కూర్చుని ఉన్న నారద ఋషిని చూసి మూర్ఖుడిగా భావించి రుద్రిని పరిచారకులు ఇద్దరు ఋషి దగ్గర కూర్చుని అతనిని వెక్కిరించడం ప్రారంభించాడు. ప్రేమలో ఉన్న నారద మహర్షి వారి గుసగుసలను పట్టించుకోలేదు. అతను యువరాణి వైపు చూస్తూ ఆమెను పొందాలని ఆతృతగా ఉన్నాడు. ఇంతలో యువరాణి బయటికి వచ్చి తగిన వరుణ్ణి వెతుకుతూ తన చేతుల్లో ఉన్న దండతో ఏర్పాటు చేసిన భవంతిలో చుట్టూ తిరుగుతోంది. కోతిముఖం విష్ణుమూర్తి శరీరంలో ఉన్న ఋషిని చూసి ఆమె కోపగించుకుంది. తనకు నచ్చిన పెళ్లికొడుకు దొరక్కపోవడంతో మరోవైపు యువరాణి దిగులు చెందింది.
ఆమె ఎవరు మెడలోని దండ వేయలేదు. ఇంతలో విష్ణువు రాజు వేషంలో అక్కడికి వచ్చాడు. అతను ఎవరికీ కనిపించలేదు. యువరాణి మాత్రమే అతన్ని చూసింది. అప్పుడు విష్ణువును చూడగానే ఆమె మనస్సు పారేసుకుని అతని మెడలో మాల వేసింది. ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన నారద మహర్షి మితిమీరిన ఉద్రేకానికి లోనయ్యాడు. నారదుడి పక్కన కూర్చున్న పరిచారకులు నారదుడి వైపు చూస్తూ ఇలా అన్నారు. ప్రేమలో భ్రమపడి ఆమెను పొందాలని ఎంతో కోరుకున్నట్లున్నావు పాపం. నీ ప్రయత్నం ఫలించలేదు సుమి. చూడు, నీ మొహం కోతి మొహంలో ఎంతో హాస్యాస్పదంగా ఉంది తెలుసా అని వారి మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపోయాడు. నారద మహర్షి అనుమానంతో అద్దంలో చూసుకున్నాడు. కోతి ముఖంలా ఉన్న అతని ముఖాన్ని చూడగానే కోపం తెచ్చుకున్నాడు. భ్రమపడిన మహర్షి తనని హేళన చేసిన ఇద్దరి పరిచారకులను శపించాడు. నారదుడు వెంటనే వాళ్ళ వైపు చూస్తూ, మీరు నన్ను ఎగతాళి చేసినందుకు మీరు వికారమైన రూపంలో జన్మించిన రాక్షసులవుతారు అని పరిచారకులను శపించాడు. తరువాత విష్ణులోకానికి వెళ్తాడు నారద మహర్షి. నారదుడు విష్ణువుతో ఇలా అన్నాడు. నువ్వు ఒక స్త్రీ విషయంలో నన్ను నిజంగా బాధపెట్టావు. ఓ హరి, నీ మోసపూరిత వ్యూహాలతో ఎన్నో ప్రణాళికలు వేశావు. నీవు అనుకరించిన మానవ రూపంలో నీవు దుఃఖాన్ని అనుభవిస్తావు. నువ్వు ఎవరు ముఖాలను నాకు కేటాయించావో వారినే మీ మిత్రులుగా పొందుతావు. మీరు స్త్రీ నుండి విడిపోయే దుస్థితిని పొందుతారు. అజ్ఞానంచే భ్రమపడిన మానవుని కష్టాలను మీరు అనుభవిస్తారు. అలా అజ్ఞానంతో భ్రమపడిన నారదుడు హరిని శపించాడు. విష్ణువు సాంబుని మాయను స్తుతిస్తూ శాపాన్ని నిశ్శబ్దంగా అంగీకరించాడు. ఆ తరువాత శివుడు తన మంత్రముగ్ధులను చేసే మాయను ఉపసంహరించుకున్నాడు. ఆ తరువాత నారదుడు మునుపటిలాగే జ్ఞానవంతుడయ్యాడు. మాయ నుండి విముక్తి పొందాడు. అయితే శివుని మాయ పూర్తిగా కనుమరుగైన తరువాత మునపటిలాగే నారద మహర్షి తెలివైనవాడయ్యాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని తిరిగి పొందాడు. బాధ నుండి విముక్తి పొందాడు. అతనికి ఏం జరిగిందో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పదే పదే పశ్చాత్తాపపడి తనను తాను శపించుకున్నాడు. భ్రాంతి వల్ల తన తప్పులు తెలుసుకున్న నారదుడు, విష్ణు భక్తులలో శ్రేష్ఠుడైన నారదుడు అతని పాదాలపై పడ్డాడు. అతను ఇలా అన్నాడు. ఓ ప్రభు, నేను నీపై శాపనార్థాలు పెట్టాను. ఓ దేవా, దయచేసి వాటిని అసమర్థంగా చెయ్యండి. నేను మహాపాపం చేశాను. ఖచ్చితంగా నేను నరకంలో పడతాను అంటూ నమస్కారాలు చేశాడు నారద మహర్షి. అయితే అన్నీ తెలిసిన విష్ణువు ఇలా అన్నాడు. నీ అహంకారానికి భ్రమపడి శివుని ఆజ్ఞను ధిక్కరించావు. క్రియల ప్రకారం నిజమైన ఫలాలను ఇచ్చేవాడు అతను మీకు ఈ ఫలితాన్ని ఇచ్చాడు. అంతా శివుని కోరిక మేరకు జరిగింది. అతను అహంకారాన్ని తొలగిస్తాడు. అతను సర్వోన్నతమైన బ్రహ్మణుడు. అత్యున్నతమైన ఆత్మ, ఉనికి, జ్ఞానం మరియు ఆనందం కలిగించే మహాత్ముడు. అతనిలో సగుణ మరియు నిర్గుణ రెండూ ఉన్నాయి. అతను స్వయంగా తన సొంత మాయను పొందడం ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 రూపాలలో వ్యక్తమవుతాడు. మాయ నుండి భిన్నంగా శివుని రూపంలో ఉన్న స్వచ్ఛమైన విశ్వసాక్షి. అతని ఇష్టానుసారం తిరుగుతూ దైవిక క్రీడలలో మునిగి తన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఓ నారద మహర్షి, దయచేసి సంతోషాన్ని ప్రసాదించే సర్వ పాపాలను తొలగించి ప్రాపంచిక సుఖాలను మరియు మోక్షాన్ని అందించే ఓ మంచి పరిహారాన్ని వినండి. మీ సందేహాలన్నిటినీ నివృత్తి చెయ్యండి. శివుని గొప్ప మహిమ పాటలను పాడండి. మీ మనస్సు మరేదైనా వైపు మల్లకుండా ఎల్లప్పుడూ శివుని శతనామాలను మరియు అతని స్తోత్రాలను పునరావృతం చెయ్యండి. అతని జపం ద్వారా మీ పాపాలన్నీ తక్షణమే నశిస్తాయి. ఓ నారద మహర్షి, శివుని ఆరాధనను నిర్వహించండి. ఆయనను ఎల్లప్పుడూ పూజించండి. ఆయన మహిమను వినండి మరియు పాడండి. నిత్యం ఆయనకు నివాళులు అర్పించండి. తన శరీరం, మనస్సు మరియు వాక్కు ద్వారా శివుడిని చేరుకునేవాడు గొప్ప పండితుడవుతాడు. అతన్ని సజీవ విముక్తి పొందిన ఆత్మ అంటారు. ప్రాపంచిక అస్తిత్వానికి మూలమైన పాపాలు
శివనామ గొడ్డలి ద్వారా ఖచ్చితంగా నశిస్తాయి. శివుని పట్ల ప్రత్యేకమైన మరియు అచంచలమైన భక్తి ఉన్న వ్యక్తికి మాత్రమే మోక్షం సులభంగా ప్రాప్తిస్తుందని నా నమ్మకం. ఆయనకు నమస్కరించి స్తుతించిన తరువాత మీరు అన్ని సందేహాల నుండి విముక్తులవుతారు. ఆ తరువాత మీ కోరికలను నెరవేర్చుకోవడానికి బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళండి. మీ తండ్రి బ్రహ్మకు నమస్కరించి ప్రత్యేకంగా స్తుతించిన తరువాత మీరు మనోహరమైన మనస్సుతో శివుని గొప్పతనాన్ని గురించి విషయాలు అడగాలి. శివభక్తులలో అగ్రగణ్యుడైన బ్రహ్మ నీకు శివుని గొప్పతనాన్ని అలాగే 100 నామాల స్తోత్రాన్ని ప్రేమతో వివరిస్తాడు. మహర్షికి సలహా ఇచ్చిన తరువాత విష్ణువు సంతోషించాడు. శివుణ్ణి స్మరిస్తూ నమస్కరిస్తూ స్తుతిస్తూ ఆ ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. విష్ణువు అదృశ్యమైన వెంటనే నారదుడు శివలింగాలను వివిధ పుణ్యక్షేత్రాలలో భక్తితో భూమిపై తిరిగాడు. దివ్య దృష్టి కలిగిన నారదుడు భూలోకంలో సంచరిస్తున్నాడని తెలుసుకున్న శివుని పరిచారికలిద్దరూ అప్పటికి పవిత్రంగా మారారు. వారు ఆయనకు నమస్కరించి ఆయన పాదాలను తాకారు. శాపం నుండి విముక్తి పొందాలనే కోరికతో వారు అతనితో గౌరవంగా మాట్లాడారు. శివుని పరిచారకులు ఇలా అన్నారు: ఓ నారద మహర్షి, బ్రహ్మకుమారుడా, మేము మీ పూర్వ నేరస్తులము, శివుని పరిచారకులము. శివునిచే ప్రేరేపించబడి స్వయంవరంలో యువరాణి పట్ల భ్రమ కలిగించే వ్యామోహంతో మీ మనసు భ్రమించినప్పుడు మీరు మమ్మల్ని శపించారు. అందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. ఓ ప్రభు, సంతోషించు, ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించు అంటూ మాట్లాడారు ఆ పరిచారకులు. వెంటనే ఋషి పశ్చాత్తాపపడి తన మునుపటి కోపానికి ప్రేమగా సమాధానం చెప్పాడు. నారదుడు ఇలా అన్నాడు: ఓ శివుని పరిచారకులారా, పూర్వం నా మనసు చెడిపోయింది. ఖచ్చితంగా అది శివ సంకల్పం. ఆ భ్రాంతి మనస్సు యొక్క వంకర స్థితిలో నేను దురదృష్టవశాత్తు మీ ఇద్దరిని శపించాను. నేను చేసినది కానీ నేను శపించింది చెప్పినది జరగాల్సిందే. అయినప్పటికీ శాపం నుండి విముక్తి పొందే మార్గాన్ని నేను మీకు చెప్తాను. దయచేసి ఇప్పుడు నా పాపాన్ని క్షమించండి. మీరు రాక్షసులుగా జన్మించారు. శక్తి కారణంగా మీరు శ్రేయస్సు, బలం, శౌర్య, పరాక్రమాలతో కూడిన రాక్షసుల రాజు ఉండే స్థానానికి చేరుకుంటారు. మీరు జయించిన ఇంద్రియముతో శివభక్తులుగా విశ్వమంతటిని పరిపాలిస్తారు. మరొక రూపమైన విష్ణువు చేతిలో మృత్యువును అనుభవించిన తరువాత మీరప్పుడు మీ పూర్వస్థితికి పొందుతారు అంటూ నారద మహర్షి ఆ ఇద్దరి శివ పరిచారకులకు చెబుతాడు. ఇలా కథ సుఖాంతం అవుతుంది. మొదట శివుని మాయతో జ్ఞానాన్ని పొందే ప్రక్రియలో నారద మహర్షి నిజమైన మహర్షిగా మారుతాడు. అయితే మరోవైపు పురాణాల ప్రకారం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? మహాభాగవతం మొదటి స్కందంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్య కారణంగా హరికథాగానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వకాలంలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక పరిచారకురాలి కుమారుడు. ఒకమారు అతడు చతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు అందుకు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయ వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకున్నాడు. ప్రణవంతో కలిసి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యక్ దర్శనం అవుతాడని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్ స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్రత జ్ఞాన సమయంలో అతని మనస్సులో భగవత్ స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడైన నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఉపదేశించింది: ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరుతుంది. ఈ శరీరం త్యుజించిన పిమ్మట నా పార్షాదుడువై నన్ను పొందగలవు.
అని చెప్తుంది దివ్యవాణి. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలో ఉన్న ఒక జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మశ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు నారద మహర్షి. 1000 యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుడిని బ్రహ్మ మానస పుత్రుడు అంటారు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటారు. తాను స్మరించగానే నారాయణ్ణి రూపం అతని మనస్సులో సాక్షాత్కరిస్తుంది. ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి ఉన్న భాగవతాన్ని రచించమని ఆ నారదుడు వేదవ్యాసునికి ఉపదేశించాడట. నారదుడు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అందరికీ సెలవా మరి. నారాయణ నారాయణ. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.